జయమాతాడి మిత్రులారా, మీరు తెలుగు జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. మేషరాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసు. ఈరోజు ఆగస్టు 1, 2025 శుక్రవారం, శ్రావణమాసంలో శుక్లపక్ష అష్టమి తిథినాడు స్వాతి నక్షత్రంలో శుభ అనే యోగం ఏర్పడుతోంది. ఈరోజు అభిజిత్ ముహూర్త సమయం మధ్యాహ్నం 12 నుండి 12:54 వరకు ఉంటుంది. రాహుకాలం సమయం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. రాహుకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు, అడ్డంకులు ఉండవచ్చు. దిశాశూలంలో పశ్చిమ దిశ ప్రస్తావించబడింది. పొరపాటున కూడా ఈరోజు పశ్చిమ దిశలో ప్రయాణించవద్దు. మేషరాశివారికి ఈరోజు మీరు కష్టపడి పనిచేయాల్సిన రోజు అవుతుంది. మీరు మీ ఆర్థిక ప్రయత్నాలపై పూర్తి శ్రద్ధ వహించాలి. దేని గురించి కూడా ప్రలోభాలకు గురికావద్దు. సీనియర్ సభ్యుల మాటలకు మీరు పూర్తి ప్రాముఖ్యత ఇవ్వాలి. మీకు ఏదైనా బాధ్యత వస్తే అస్సలు వెనుకాడకండి. ఈరోజు మీరు కుటుంబ సభ్యుడి నుండి కఠినమైన మందలింపును పొందవచ్చు. ఇది మీ సంబంధంలో చేదును కలిగించవచ్చు. మీరు కొంత పని కోసం ఒక ప్రణాళికను రూపొందించుకోవలసి ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో పెట్టుబడి ప్రణాళిక గురించి మాట్లాడవచ్చు. మీ జీవితంలో ప్రతికూలతను తీసుకువచ్చే వ్యక్తుల నుండి దూరంగా ఉండండి. మీరు మీ నమ్మకస్తుడిగా భావించిన వ్యక్తి మీ గురించి ప్రతికూల విషయాలను వ్యాప్తి చేస్తున్నాడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ హృదయంలో మరియు మనస్సులో వారికి స్థానం ఇవ్వకండి. సన్నిహిత స్నేహితుడు మీకు మద్దతు ఇస్తాడు. ఈ స్నేహితుడు మీ జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులు కూడా కావచ్చు. మీ ప్రేమ జీవితం ఆకర్షణ మరియు సౌమ్యతతో నిండి ఉంటుంది. ఇది ఇతరులను మీ వైపుకు ఆకర్షిస్తుంది. భావోద్వేగ స్పష్టతను పరీక్షించవచ్చు. కాబట్టి సరిహద్దులను నిర్ణయించడం సంబంధాలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. సంబంధాలను మెరుగుపరచడానికి మరియు సమతుల్యం చేయడానికి మీరు ప్రేరేపించబడతారు. వాస్తవికత యొక్క స్పార్క్ ఉత్సాహాన్ని పెంచుతుంది. సురక్షితమైన అన్వేషణ మరియు కొత్త అనుభవాలను ఆహ్వానిస్తుంది. అపార్థాలను నివారించడానికి మరియు లోతైన, మరింత అర్థవంతమైన సాన్నిహిత్యాన్ని ఆస్వాదించడానికి స్పష్టంగా మరియు స్థిరంగా ఉండండి. మీ కెరీర్ ప్రకాశిస్తుంది. మీ అంతర్దృష్టి మరియు పనిలో భావోద్వేగ మేధస్సు పెరుగుతుంది. మీరు ధైర్యంగా అడుగులు వేయడానికి వీలు కల్పిస్తూ ఆత్మవిశ్వాసంలో పెరుగుదలను అనుభవిస్తారు. గుర్తింపు మరియు విజయాన్ని ఆశించండి. లక్ష్యాలపై దృష్టి పెట్టండి. విజయవంతమైన ఫలితాలను నిర్ధారించండి. వృత్తిపరమైన విజయం మరియు విద్యా పురోగతి కోసం మీ సహజ స్వభావాన్ని నమ్మండి. ముఖ్యంగా పిల్లలతో, కుటుంబంతో ఖాళీ సమయాన్ని ఆస్వాదించండి. జూదం లేదా బెట్టింగ్కు దూరంగా ఉంటే మీరు మీ ఆర్థిక పరిస్థితిని సమతుల్యం చేసుకోవచ్చు. మీ మనసులో ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోండి. తాత లేదా తాత లాంటి వ్యక్తి ప్రస్తుతం మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఈ రోజు అమ్మకాలు లేదా ఒప్పందాలకు ముఖ్యమైన రోజు. కొత్త ఒప్పందాలు సంతకం చేయబడతాయి. కలలను వాస్తవంగా మార్చగల సామర్థ్యం మీకు ఉన్నందున పని పట్ల మీ అభిరుచి మరియు అంకితభావం విషయానికి వస్తే మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులకు మీకు కొరత లేదు. మీరు గొప్పతనాన్ని సాధించాలనుకుంటే అనుమతి అడగడం మానేయండి. కుటుంబ సమావేశాలు మరియు భోజనం పంచుకోవడం మిమ్మల్ని స్వర్గంలా భావిస్తుంది. ప్రేమ సంబంధాలలో దూరముంటే తేడాలను పరిష్కరించడానికి ఈరోజు ఉత్తమ సమయం. చిరునవ్వు మరియు ప్రేమతో కూడిన కొన్ని మాటలు మీ అన్ని ఇబ్బందులను తొలగిస్తాయి. మీ సహోద్యోగులు లేదా పొరుగువారు మీకు సాధ్యమైన ప్రతి విధంగా సహాయం చేస్తారు. ఈరోజు మీరు కలిసిన ఎవరైనా మీ చల్లని వైఖరి మరియు ఆకర్షణ నుండి తప్పించుకోలేరు. మీ సామర్థ్యాలను మరియు ప్రతిభను అందరూ అభినందిస్తారు. మీ ప్రేమ ఏకపక్షంగా ఉన్నప్పటికీ చింతించకండి. మీ ప్రేమికురాలు మిమ్మల్ని మరింత తెలుసుకునే కొద్దీ మీ సాన్నిహిత్యం పెరుగుతుంది. ప్రయత్నించడం ఆపకండి. మీ స్వంత ప్రయత్నాలు మరియు కళతో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది గొప్ప సమయం. ఈరోజు బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్ నిపుణులతో సంబంధమున్న వ్యక్తులు పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది తండ్రి లేదా గురువుకు కీలకమైన సమయం, కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకోండి. అమ్మకాలు లేదా ఒప్పందాలకు ఇది ఒక ముఖ్యమైన రోజు. విజయం సాధించడానికి ఏమి చేయాలో మీకు తెలుసు మరియు మీ నైపుణ్యాలను ఉపయోగించడానికి మీరు భయపడరు. గుర్తుంచుకోండి,
ప్రారంభం బాగుంటే సగం పని పూర్తయింది. మీరు పెద్ద వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారంతో పాటు మీరు మునుపటి వ్యాపారాన్ని కూడా సజావుగా నడపడానికి ప్రయత్నిస్తున్నారు. మీ సామర్థ్యం మరియు కృషిపై మీకు పూర్తి నమ్మకముంది. మీరు కొత్త వ్యాపారంలో ఎవరినైనా భాగస్వామిగా చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్లే లేదా విదేశాలలో ఉద్యోగం పొందే అవకాశముంది. ఇది మీ పాత కోరిక కావచ్చు. మీ ప్రియమైన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి 2 కుటుంబాల నుండి అనుమతి పొందడం అంత సులభం కాదు. దీనితో పాటు ఈ రోజు మీ సుఖ దిశ దక్షిణం. ఈ రోజు ఖచ్చితంగా దక్షిణం వైపు వెళ్ళండి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు గంధపు తిలకం వేయండి. ఈ రోజు బాగుంటుంది.